అక్షరముల నిజమే. ఈ ఘోర పాపము స్త్రీ హత్యాపాతకము, అందున బ్రాహ్మణ స్త్రీ హత్యాపాతకము. ఈ హత్యాపాతకము పిడుగు వలె నా నిత్తిన పిడివి నన్ను దక్కించి వేయిన చింతామణి, నన్ను నన్ను దహించి వేయి. లేదు లేదు చింతామణి, ఇందు నా దోషం అంతగా లేదు, నా పాపం అంతగా లేదు చింతామణి, నా దోషం అంతగా లేదు. నీ పైన గల మమకారము, నీ పైన గల అనురాగము నన్ను అన్యాలోచన చేయక ఇట్లు ఈడ్చుకొని వచ్చినది చింతామణి. ఏం చేసి నా పై గల అనురాగము నిన్ను ఈ స్థితికి తెచ్చినదా? నీ భార్య చావుకు కారణం నేనే. పరమాత్మ, నేనెంత పాపము చేశాను తండ్రి, నేనెంత పాపము చేశాను తండ్రి. అంతయు నా పాపమే చింతామణి, నా పాపమే. మహాభాగ, మీరు పండితులు కదా, మరి ఈ ఎంగిలి కోటిపై మీకు ఇంతటి అనురాగము కూడునా? ఇంతటి అనురాగము కూడునా? అయ్యయ్యో అయ్యయ్యో, అదేమి చింతామణి, ఎన్నడూ పలుకోకూడని విపరీత వాక్కులు ఈ పూట నీ నోటి నుండి వచ్చుతున్నవేమి? హిందూ విపరీతం ఏమీ లేదు. ఉన్న మాట అవును, ఇందు విపరీతం ఏమీ లేదు 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 లేనే లేదు. నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను, నన్ను అర్థం చేసుకుంటేదేగా, నా ప్రేమను అర్థం చేసుకుంటేదేగా చింతామణి. అవును, నీవు ఎల్లవేసినటువంటి దాని కాదు చింతామణి, ఎల్లవేసిన కాదు కాదు కాదే కాదు. తన సాని పట్ల ప్రతి విటనకు అదే ఊహ, ఆ దుర్మోహమే మీ కన్నులను కప్పివేసినది కాదు. కాదు 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 కాదే కాదు చింతామణి. ఇంకేమిటండి? నా కన్నులకు కప్పి వైచిన దుర్మోహం కాదు చింతామణి. నకసిక పర్యంతము జగన్మోహనాకారము, ఆ రూపలావణ్యాతిశయము, నీ సౌందర్యము, నీ జగన్మోహనాకారము. ఏమిటి మాటలు? ఇలాంటి వారు ఇలా మారిపోయి ఈ మాటలు మీ నోటి వెంట నేను వినుట, అయ్యో, నా పాపానికి నిష్కృతియే లేదు. నేనెంత పాపము చేశాను తండ్రి, నేనెంత పాపము చేశాను తండ్రి. నీవు జగన్మోహిని, జగన్మోహనాకారి చింతామణి. మహాబాగా, ఒక్కసారి నా వైపు చూడు. జగన్మోహనాకారం మీరిచ్చడనే కూర్చుంటుడు. నేనిప్పుడే వచ్చాను. నేను ఎంత వెకిలినైపోయాను, ఎంత వెకిలినైపోయాను. ఆమె పలుకులలో ఆ సందర్భం ఏమున్నది? ఆ సందర్భం లేదా? భగవంతుడా, భగవంతుడా, ఇప్పటికీ నేను ఎన్నవ వాడనో కదా, చదివితే సమస్త శాస్త్రములు, చదివితి సమస్త శాస్త్రములు, చదివి ఏమి ఫలము? తుదకిట్లు చెడుదారింపటి చెడిగిల్చి చెడకుడి జిల్లాలిటి కూడా చంపుక. అయ్యయ్యో అయ్యయ్యో, తరుగబో ఘోరపాతకము కంటి.
భగవంతుడా, భగవంతుడా, నాకింత అన్యాయం చేస్తావా తండ్రి? సాక్షాత్తు స్వరబ్రహ్మ స్వరూపమైన నా తండ్రి గారిని తీసుకుని వెళతావా? రూపసి గుణవతి విద్యావంతురాలైన భార్యను లేకుండా చేస్తా, ఇంటిలో దీపం పెట్టే దిక్కు లేకుండా చేస్తావా తండ్రి? లేదు, ఇందు భగవంతుడిది ఏమీ ఎంతయు నా స్వయంకృతాపరాధమే, ఇది ఎంతయు నా స్వయంకృతాపరాధమే. తండ్రి గారి మరణమునకు కారణము నేనే, భాగ్య మరణమునకు కారణము నేనే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం బలమస్తు తేజహాని నా మెడను అలంకరింపచేసి బ్రాహ్మణ్యమును కాపాడమన్నావే తండ్రి. లేదు తండ్రి, లేదు, నేను కులనాపకుడను తండ్రి, కులనాపకుడను. కులమును భ్రష్టు పట్టించడకే నేను జన్మించాను తండ్రి. పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వదచిన కులమెల్లన్న చేత మలినమయ్యే. కని పెంచి శ్రీమంతు చేసిన మకాను పావుండు తండ్రి జీవంబు విడచే. తాపుటకు కాదు, నీ నామము ఉచ్చరించుటకు కూడా నేను అనర్హుడను రాధా, అనర్హుడను. నన్ను దైవముగమది నమ్మి పూజించిన గుండె పీలి చచ్చే ప్రజాసము మీద గట్టి చేర్చుకొను నట్టి మర్యాద తుదముట్ట మాసిపోయే. ప్రాణధనముగా నుంచి కాపాడుకున్న శీలము బాబూలకముగా శిథిలమయ్యే.